అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెస్సీ రూపా వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత ఇలాగా వీడియో చేస్తున్నాను. ఈ రోజుటి వీడియో ఏంటంటే వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చూపించాలనుకుంటున్నాను. అంత హెల్దీగా ఉంటుందా అంటే ఏమో చెప్పలేనండి. కొంచెం హెల్దీ ఉండొచ్చు, అన్హెల్దీ అయితే ఉండదు, కానీ అటు ఇటుగా ఉండొచ్చు అనమాట. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను. సో అయిపోయాక పూజ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి ఏం తింటాను ఏమి అనేది చూపిస్తాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఏమైనా సౌండ్స్ వస్తుంటే ప్లీజ్ ఇగ్నోర్, ఎందుకంటే పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి చాలా సౌండ్స్ వస్తున్నాయన్నమాట. యా, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ రోజుటి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు. సో దిస్ ఈజ్ హెల్దీ చేస్తున్నారు. ఇది నాకేం కాదండి, ఆంటీ దోబి ఆంటీ వచ్చారు. సో ఫస్ట్ ఆంటీకి వేసిచ్చి నేను తింటాను, ఎందుకంటే నేను ఇంకా పూజ చేసుకోవాలన్నమాట. అలాగా ఆ రోజైతే హెల్దీ బ్రేక్ఫాస్ట్తో నా డే అయితే స్టార్ట్ అయిపోయిందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అల్లం పచ్చడి అండ్ కోకోనట్ చట్నీ అలాగ అద్దుకొని తింటుంటే ఆహా అనేటట్టుందనమాట. అలాగా టీవీ చూసుకుంటూ అలాగ నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక కొంచెం గ్యాప్ ఇచ్చి పాలు అయితే తాగుతున్నానండి. యాక్చువల్గా నాకైతే పాలు అంటే అస్సలు నచ్చదు, కానీ ఈ మధ్య అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం కొన్ని మనకి ఏవి నచ్చవో మన లైఫ్లో అవే వస్తుంటాయి, అవే ఇంపార్టెంట్ అయిపోతాయి అనమాట. అట్లా ఈ పాలు కూడా తాగాలి, హెల్త్కి మంచిది అనేసి ఇలాగ అలవాటు చేసుకున్నాను. సో మీలో ఎంతమందికి ఇష్టంగా పాలు తాగుతారు, కష్టంగా పాలు తాగుతారో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకు తెలిసి చాలామంది కష్టంగానే తాగుతారేమో అని నేను అనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత ఒక 12 o'clock 11 o'clock అలాగా ఇవి మా అత్తమ్మ వాళ్ళు చేసుకొని తెచ్చారనమాట, కజ్జికాయలు చెక్లాలు. అలాగే స్నాక్స్ కంప్లీట్ చేసి ఈరోజు ఎక్కర్ అయితే నేనే చేయాలనుకుంటున్నా. ఎలా చేస్తానో ఏమో అనేది చూసేయండి. అండ్ ఆల్రెడీ మా అమ్మ టమోటా ఆనియన్ అవి అయితే కట్ చేసి పెడుతున్నారు, చూద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి ఎగ్స్ బాయిల్ చేసుకొని ఆనియన్ టమోటా మా మమ్మీ ఆల్రెడీ కట్ చేసి పెట్టినారనమాట. అండ్ బాయిల్ చేసుకున్న ఎగ్స్లోకి ఇలాగా చిన్నగా ఇలా ఘాట్లలాగా పెట్టేసుకొని దాంట్లోకి ఉప్పు కారం వేసేదండి. అలా వేసి కొంచెం అలాగా కలిపేసి మనం ఏ ప్యాన్లో అయితే చేస్తున్నామో దాంట్లో ఆయిల్ వేసి ఫ్రై చేయాలన్నమాట. కొంచెం అలాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అలాగైతే టేస్ట్ బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది అనమాట, చాలా బాగుంటుంది ట్రై చేయనేసి. అందుకని నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలాగ ఎగ్స్ అన్ని బాగా ఫ్రై చేసేయాలి. అలాగా ఫ్రై చేసిన ఎగ్స్ ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. సేమ్ అదే ప్యాన్లోనే ఇంకా ఆయిల్ కావాలంటే మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఒకవేళ సరిపోతుందంటే అదే ఆయిల్లోనే చెక్క, లవంగం, ఇలాచి, జీరా, బిర్యానీ ఆకు ఉంటే బిర్యానీ ఆకు కూడా వేసేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఉంటాయి కదండి, ఆనియన్స్ కూడా వేసేసుకోవాలన్నమాట. చాలా చిన్నగా తరుక్కుంటేనే చాలా బాగుంటుంది. అండ్ దానికంటే ముందు నేను వీడియోలో చూపించాను, టమోటా అండ్ కాజు పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ టమోటా పేస్ట్ అయితే వేసేసాను. ఇక్కడ టమోటా అనేది చాలాసేపు వేగాలి, అంటే పచ్చి వాసన పోయేంత వరకు, లేదంటే టమోటా కర్రీ టేస్టే వస్తుందండి. అది బాగా ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ బయటికి రావాలి. దాని తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసేసుకొని మీరు టేస్ట్ చెక్ చేసుకొని కారం మీకు ఎంత సరిపోతుంది అనుకుంటే అంత వేసేసి కొంచెం వాటర్ వేసేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. వాటర్ వేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కర్డ్ అన్నీ బాగా బీట్ చేసుకొని ఆ కర్డ్ కూడా వేస్తామండి. ఆ కర్డ్ అంతా పోయి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదండి, అవి డైరెక్ట్గా వేసేస్తే
సరిపోతుంది. అండ్ అవి ఒక 5 మినిట్స్ అలాగా ఈ గ్రేవీలో కొంచెం అలాగా ఫ్రై అయినాయి అనుకోండి, ఆ గ్రేవీ కూడా ఆ ఎగ్స్కి ఎంత పడుతుంది. లాస్ట్లో కొత్తిమీర కానీ కసూరి మేతితో కానీ వేసుకొని గార్నిష్ చేసుకుంటే టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. అండ్ వైట్ రైస్లో కూడా చాలా చాలా బాగుంది. అండ్ చపాతీలోకి దీనికన్నా ఇంకా బాగుందండి. అండ్ చెప్పాలంటే రెండిట్లోకి బాగుందనే చెప్పచ్చు. అలాగైతే నా లంచ్ కంప్లీట్ అయిపోయిందనమాట. అండ్ లంచ్ కంప్లీట్ అయిపోయాక కాసేపు గ్యాప్ ఇచ్చి అలాగ ఆరెంజ్ అయితే తినేసాను. ఇది వచ్చేసి ఈవినింగ్ నట్స్ అన్ని నానబెట్టుకొని ఈవినింగ్ నట్స్ అయితే తినేసాను. యాక్చువల్గా అంటే మార్నింగ్ తినేదాన్ని, కానీ నాకు మార్నింగ్ తినాలనిపించట్లేదు. కొంచెం ఏదో కడుపులో తిప్పినట్టు అలా ఉంటుంది. సో అందుకనేసి అది తినేసి కొంచెం గ్యాప్ ఇచ్చి డ్రై ఫ్రూట్ లడ్డు ఉంటే అది తినేసాను. అండ్ ఈవినింగ్ 5:30, 6కి అలాగా యాపిల్ తినేసి 7:30కి మధ్యాహ్నం ఎగ్ కర్రీ చేసాం కదండి, అదే కర్రీ ఉంటే చపాతీలోకి తినేసా. చపాతీలో కూడా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇది ఇంకా అంత కంప్లీట్గా అనిపించలేదనేసి అమ్మ మరి ఆమ్లెట్ వేసేసిన అంటే ఓకే అంటే ఆమ్లెట్ వేసి ఇచ్చారు. సో ఆమ్లెట్ కూడా తృప్తిగా తినేసి అలాగా నా డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది నా వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే ఎపిసోడ్ అనమాట, వ్లాగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జేసీ రూపా వ్లాగ్స్. ఓకే, బాయ్.